ధైర్యం ఉంటుందండి, అజ్ఞానం ఉంటే ధైర్యం ఉంటుంది. అది అర్థం కావడానికే స్వామి ఏం చెప్తున్నారంటే బీజస్యంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం. ఈ జగత్తు మొత్తం ప్రాంగ్ నిర్వికల్పం, ఎటువంటి సంకల్పము వికల్పము లేనటువంటి పరమాత్మ నుంచి జగత్తు ఏర్పడిందా అది చూద్దాం తర్వాత. ఏర్పడింది అని చెబుతాం, చేస్తాం. ఏర్పడిందా లేదా అని ఒప్పుకుంటే ముందు ఏర్పడిందా లేదా తర్వాత తెలుసుకోవచ్చు. ప్రాంగ్ నిర్వికల్పం, ఎటువంటి సంకల్పము వికల్పము లేనటువంటి నిరాకార నిరంజన పదార్థం నుంచి ఈ జగత్తు ఏర్పడింది. అది ఎలా ఉంటుంది? ఆ నిరాకార పదార్థం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్రభ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర. అది పదార్థం. వరుసగా నిరు శబ్దంతో వచ్చేటువంటి ఒక 30 నామాలు ఉంటాయి. అవన్నీ నిరాకార నిరంజన పదార్థమే, అమ్మవారి యొక్క స్వరూపం. ఆవిడ అసలు స్వరూపం అది. ఏదో శివుడిని పెళ్లి చేసుకోవాలి, శివుడు అంటూ ఓ శరీరం ఉంది కాబట్టి, ఇంకో శరీరం లేకపోతే ఆయన పెళ్లి చేసుకోడు కాబట్టి ఓ శరీరం ధరించింది అంతే. ఆవిడ అసలు స్వరూపం ఆ శరీరం కాదు. ఎటువంటి లేపనాలు ఉండవు, నిర్లేప. ఎటువంటి మైపోతలు పోతలు ఉండవు అసలు. నిర్మల, ఎటువంటి మాలిన్యము ఉండదు. త్రిగుణాల్లో ఏ గుణం ఉన్నా ఎంతో కొంత మాలిన్యం ఉన్నట్టే లెక్క. అలా ఏమీ లేనటువంటి పదార్థం నుంచి లోకం పుట్టింది అంటే ఏమీ లేని దాంట్లోంచి ఏదైనా పుడుతుందా? ఇక్కడే ఇతర మతాల వాళ్ళకి మనకి కొంచెం విభేదం వచ్చింది. హిందూ దేశంలో పుట్టిన ఇతర మతాల వాళ్ళు కొంతమంది తపస్సు చేసిన మహానుభావులు అబ్బే శూన్యం అండి సృష్టికి మూలం, శూన్యం నుంచి శూన్యం నుంచి ఎలా పుడుతుందండి? ఏదైనా పూర్ణం నుంచి ఏదైనా అన్నీ ఉన్న దాంట్లోంచి ఏదైనా పుడుతుంది, కానీ ఏమీ లేని దాంట్లోంచి ఏది పుడుతుందండి? ఆకుకూర వాడు పొద్దున్నే మన ఇంటికి వస్తాడు, ఆకుకూర వాడు ఏమంటున్నాడో మనకు అర్థమవుతాం. బాల్కనీలోకి వచ్చి కిందకి చూసి ఆకుకూర అని తెలిసింది. వాడు అంత అందంగా అరుస్తాడు. అయినా అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు. నాకు ఇప్పటికి అర్థం కాలేదు, 6 ఏళ్ళు కాదు, 6 నేను కొన్న కాబట్టి. కానీ వాడు వచ్చాడు మాత్రం అర్థమైంది. ఇక్కడ ఒకేలా అరుతాడు, ఆకుకూర అంటాడు. చీపుల్లో వాడు వస్తాడు, ఆ జీపురు ఎవడు అది పడతాడేమో అని చూస్తాడు. ఎప్పుడో నేను 2 ఏళ్ళు అయ్యాక ఏమిటని చూస్తే చీపురు అని తెలుసు. చీపురు కింద సీముందా అనుకో. వాడు లయాత్మకంగా అరుస్తాడండి. మీరు అరుపులు చూడండి, రైల్వే స్టేషన్లో అమ్మేవాళ్ళు అరుస్తారు, సంగీతబద్ధంగా అరుస్తారు. అసలు అమ్మే పదార్థం ఏమిటో వంగి చూస్తే తప్ప తెలియదు. వాడు అరుపు ద్వారా గ్రహించే అవకాశం లేదు, కానీ అమ్ముడవుతూనే కొంటున్నాడు. ఇదో మహామాయ, వాంగ్మాయ. ఆకుకూరల వాడిని మీరు గమనించండి, అందరికీ తెలుసున్నదే కదా. పొద్దున్నే వస్తాడు 6ంటికి, అప్పుడు పొట్ట నిండా కూరలు ఉంటాయి. గోంగూర ఉంటుంది, తోటకూర ఉంటుంది, పాలకూర ఉంటుంది, మెంతికూర ఉంటుంది. దాంతోపాటు కాస్త 4 వంకాయలు బెండకాయలు కూడా ఉంటాయి. గుత్తికాయ పట్టుకొస్తే కూడా ఉండగా అందుకని ఉంటాయి. అప్పుడు పూర్ణం అన్నమాట. దాని నుంచి మనకి ఏం చేస్తారు చూడగానే, నిజంగా ఆకుకూరల పుట్ట చూస్తే అందులో 16 రకాల కూరలు ఉంటాయి. అది పూర్ణం. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాం. అదే మనిషి మీరు 9ంటికి గమనించండి, మొత్తం అమ్మేసి ఖాళీ పొట్టు వేసుకుని జై పాండురంగానే ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు కనుక ఏమైనా ఇస్తావంటే ఏమి ఇస్తాడమ్మా ఖాళీ ఇబ్బంది రేపు పొద్దున్న చూద్దామంటే. అంటే పూర్ణం నుంచి ఏదన్నా మనకు దొరుకుతుంది, కానీ శూన్యం నుంచి ఏమన్నా దొరుకుతుందా? పూర్ణ పదార్థం భగవంతుని చెప్పడానికి ఎంతకంటే ఏమైనా కావాలా? ఆ కూరలు చూసినా అద్వైతం అర్థం. అంటే పూర్ణ పదార్థమైన భగవంతుడి నుంచి ఈ సృష్టి ఎలా వచ్చిందయ్యా? బీజస్యంతరివాంకురో జగదిదం. కేవలం ఒక చిన్న విత్తనం చెట్టుగా మారిందండి. ఎలా మారింది? అది మొలకైంది, పిలకైంది, మొక్కైంది, మారైంది, కొమ్మైంది, రెమ్మైంది, చివురైంది, ఆకైంది, పువ్వైంది, పిందయింది, కాయైంది, పిండయింది, పండయింది. ఇన్ని మార్పులు ఎలా వచ్చాయి ఒక్క విత్తనం నుంచి? మామిడి పండు టెంక, మనం తిని బారేసిన టెంక ఇంత చేస్తే, అది ఎక్కడో రోడ్డు పక్కన ఎక్కడో బారేస్తే అది లోపల ఉండడం ఏమిటి? అది ఎక్కడో అనుకోకుండా కాస్త మట్టి కప్పడి కొంచెం అవడం ఏమిటి? దానికి ఏదో గాలి సోకడం ఏమిటి? సూర్యరశ్మి సోకడం ఏమిటి? అనుకోకుండా ఎవరో నీళ్లు పోయడమో, లేదా ఎవరో బారపోసిన మురికి నీళ్ళు ఏవో దానికి సోకడమో ఏదో జరగడం ఏమిటి? అది వెంటనే ఓ మొలకైందండి, ఓ పిలకైందండి, ఓ వెంటనే మొక్కైంది, ఒక మారైంది, ఏకంగా కొమ్మలేసింది, రెమ్మలేసింది, చివురు వచ్చింది, ఆకు వచ్చింది, పువ్వు అయింది, పిందయింది, కాయ అయింది, పండయింది. మనం పారేసిన టెంక ఇంత విన్యాసం చేస్తుంది. అటువంటప్పుడు ఈ మొక్క అవ్వడానికి, మానవడానికి, కొమ్మ అవ్వడానికి, రెమ్మ అవ్వడానికి, పువ్వు అవ్వడానికి, పిందె అవ్వడానికి, కాయ అవ్వడానికి, చివరికి పండు అవ్వడానికి అవసరమైన అన్ని లక్షణాలు బీజంలో ఉంటాయా లేదా? లేకుండా అవుతుందా? అది బీజస్యాంతరివాంకురో జగదిదం. ఈ జగత్తులో ఇంతమంది మానవులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇన్ని రకాల వస్త్రధారణతో, ఇన్ని రకాల భిన్న భిన్న వేషాలతో, ఇన్ని భిన్న భిన్న భాషలతో, ఇంత 6-7 ఖండాల భూమండలంతో, ఇన్ని రకాల భిన్న ప్రజలతో, ఇన్ని రకాల భిన్న భిన్నంగా ఇది కనపడుతోంది అంటే ఈ భిన్నత్వానికి మూలంగా ఒక ఏకత్వం ఉంది కదా ఖచ్చితంగా.
రైలు బండి అతి వేగంగా చలిస్తూ ఉంటుంది, మీరు గమనించండి. అంత వేగంగా అది చలించడానికి కారణం ఏమిటండి? కింద పట్టాలండి. అవి చలించవండి. అవి చలిస్తే రైలు బండి చలించదండి. అంటే ఎంత వేగంగా రైలు బండి చంచలంగా ప్రయాణం చేసినా కింద నిశ్చలమైన తత్వం దానికి ఆధారం. అలాగే జగత్తు కూడా ఎంత వేగంగా ఎన్ని గ్రహాలు సంచారం చేసినా నిశ్చలమైన తత్వమే భగవతత్వం దానికి ఆధారం. నిశ్చలత్వం సాక్షిగా లేకుండా, నిశ్చలత్వం ఆధారంగా లేకుండా పైన చంచలత్వం ఉండే సమస్య లేదు. అందుకని చంచలత్వం మాయ, నిశ్చలత్వం శాశ్వతం. అందుకే నిశ్చలతత్వే జీవన్ముక్తికి అన్నారు శంకరాచార్య. తత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. చంచలమైన జగత్తు, అందులో ఉండే చాంచల్యము, తేడాలు, రూపాలు, రంగులు, వీటి గురించి ఆ పరిశోధన నువ్వు ఎంత చేసినా చంచలంగానే ఉంటుంది నీ మనస్సు కూడా. చివరికెప్పుడో చేయకుండా పని చేస్తే చంచల కూడా ఖాయం. దాన్ని కూడా చంచల కూడా అని పెట్టారు. ఎంత గొప్ప పేరు పెట్టారు, సార్థక నామోదయం. నిశ్చలంగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళడు, చంచలంగా ఉన్నవాడే పెడతాడు. బుద్ధి చంచలమైన వాడే పెడతాడు. అంటే నిశ్చలమైన భగవంతుడిని నమ్ముకుంటే చంచలమైనటువంటి బుద్ధిని మనం నమ్మాల్సిన పనే లేదు. అంటే ఒక్క విత్తనం నిశ్చలంగా లోపలేదో అక్కడ పడి ఉంటే దానికి చలించలేదు కూడా, దానికి గాలి సోకింది. అక్కడ నేల ఎలాగో ఉంది, పృథివీ తేజో వాయువులు ఆకాశాలు కదా, నేల ఎలాగో ఉంది. అప్పుడు నీళ్లు అరపకుండా వాన కురిసింది, కాస్త నీళ్లు పడ్డాయి. తేజో అగ్ని, సూర్యరశ్మి సోకి, వాయువు నేలలో గాలి పడుతుందిగా, సోకుతూనే ఉంది. ఆకాశం ఎక్కడుంది చెప్పండి? లాజిక్ సైన్స్ శాస్త్రం అంతా అక్కడ ఉందండి. భూమిలో ఆకాశం కూడా ఉంది. ఎలా చెబుతామండి? భూమిలో ఆకాశం ఉంది. పంచభూతాల్లో ప్రతి దాంట్లోనూ మిగిలిన 4 ఉన్నాయి. ఆకాశంలో పృథివీ తేజో వాయువులు ఉన్నాయి, వాయువులో పృథివీ తేజువు ఆకాశం ఉన్నాయి, భూమిలో ఆకాశం కూడా. భూమిలో అగ్ని ఉంది, మనకు తెలుసు. భూకంపాల్లో అగ్ని పుడుతుంది, మందు పాత్రల్లో పెడుతుంది. భూమిలో అగ్ని ఉంది, భూమి లోపల వేడి ఉందండి. భూమి బాగా పొరల లోపలికి వెళితే నీళ్లు విపరీతమైన వేడిగా ఉంటాయి. భూగర్భ జలాలు వేడిగా ఉంటాయి, బాగా లోపలికి వెళ్ళిన పోతే అగ్ని ఉంది లోపల. భూమిలో నీరు ఉంది, లేకపోతే మనకి నీరు రాదుగా. ఇవాళ టీవీలో ఇచ్చాడుగా శుభవార్త, హైదరాబాదు సహా మహానగరాలన్నీ వచ్చే సంవత్సరం చాలా నరకాలు కాబోతున్నాయి. నగరాలు కాదు, నీరు ఉండవు, భూగర్భ జలాలు అడుగంటే. అంటే భూమిలో జలం ఉందండి, అగ్ని ఉందండి, భూమిలో వాయువు ఉందండి. ఎందుకంటే రేణువుల మధ్యలో వాయువు ఉంటుంది, ఖచ్చితంగా వాయువు పొరలు ఉన్నాయి. భూమిలో వాయువు లేకపోతే భూమిలో పొరలు కదలడం, భూకంపాలు రావడం జరగదు. కానీ భూమిలో ఆకాశం ఎక్కడుందండి? చాలా తేలికైన ఉదాహరణతో మనం తెలుసుకోవచ్చు. భూమిలో ఆకాశం ఉంది, ప్రతి చోట ఆకాశం ఉంది, ఆకాశం లేని చోటు లేదు. భూమిలో ఆకాశం ఉంది అని ఎలా తెలియాలంటే, ఒక మొక్క పాతడం కోసం కొంచెం గొయ్యి తగ్గాం. ఒక చిన్న మొక్క పాతడానికి ఏదో నర్సరీకి వెళ్ళి ఇంత పట్టుకొచ్చాం ఒకటి, అది నేలలో పోద్దామని దానికి సరిపడ గొయ్యి ఎంత అండి? ఉరికి ఎంత చాలు కదా, జాండి పొడుగు జాండి వెడల్పు ఉంటే అది సరిపోతుంది, తగ్గాం. కానీ అనుకోకుండా ఏదో అనుమానం వచ్చింది, ఇక్కడ కాదు ఇంకో చోట పాతితే బాగుంటుందని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ గొయ్యి పూడ్చాలి కదా, తీసిన మట్టితో దాన్ని పూడ్చి చూడండి, ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదండి, ఖచ్చితంగా ఇంకాస్త అవసరం అవుతుంది. ఎంత చిన్న గొయ్యి, గుటి బిళ్ళ ఆడుకుంటూ గొయ్యి తవ్వినా సరే తీసిన మట్టితో ఆ గోతిని పూడ్చలేరు ఎవరు. తీసిన మట్టికి ఇంకో ఎంతో కొంత జత చేయాలి. చిన్న గొయ్యి అయినా అంతే, పెద్ద గొయ్యి అయితే చెప్పక్కర్లేదు. వేరే చోట నుంచి మట్టి తెచ్చి పోయాల్సిందే. గుప్పుడు మట్టి పోసామా, 16 ట్రాక్టర్లు పోసామా, వేరే విషయం. మొత్తం మీద గొయ్యి తవ్విన చోట తీసిన మట్టి పక్కన ప్లాస్టిక్ సంచులు పెట్టి ఒక్క రేణువు మట్టి కూడా పోకుండా పక్కన పోసినా సరే, మళ్ళీ అంత మట్టి దాంట్లో పోసినా సరే ఆ మట్టితో ఆ గొయ్యి నింపలేం. మీరు చేసి చూడండి. పెద్ద కోతులు తవ్వలేం, చిన్న కోతులు అయినా కోతులు తవ్వమని మనకి చెప్పేది ఏమిటి? మనలో చాలామందికి తెలుస్తారు. ఈ పొడసరం తెలియదు కానీ కోతులు తవ్వడంలో అందరూ నిపుణులమే. ఎందుకని చిన్న గొయ్యి తవ్వినా తీసిన మట్టితో గొయ్యి నింపలేకపోతున్నామండి? మధ్యలో ఆకాశం ఉంది, అంతకుముందు అది భూమిగా ఉన్నప్పుడే ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మట్టి ఏమైంది, ఆ ఖాళీలు నింపడానికి సరిపోయింది, ఇంకా కొంత ఖాళీ మిగిలింది. అందుకే పూర్ణ పదార్థాల గురించి ఏం చెప్పారండి? పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అతః పూర్ణం ఇదం పూర్ణం. అది పూర్ణమే, ఇది పూర్ణమే. అంటే జగత్తు పూర్ణమే, పరమాత్మ పూర్ణమే. జగత్తు పూర్ణ పదార్థమే, పరమాత్మ పూర్ణ పదార్థం. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణం నుంచి ఎప్పుడు పూర్ణమైనదే పుడుతుంది. జగత్తు ఇంత పరిపూర్ణంగా ఎందుకు కనపడుతుందంటే ఇది పూర్ణ పదార్థమైన భగవంతుడి నుంచే పుట్టింది. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణానికి నువ్వు పూర్ణాన్ని కలిపినా, పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసినా పూర్ణమేవ అవశిష్యం, చివరికి మిగిలేది పూర్ణం.
అయితే ఆ పూర్ణ పదార్థం అర్థం కావాలంటే ఆకాశం అర్థం కావాలి. ఆకాశంలో సూర్యుడు ఒకప్పుడు ఉంటాడు, మరొకప్పుడు ఉండడు. చంద్రుడు ఒకప్పుడు కనిపిస్తాడు, మరొకప్పుడు కనిపించాడు. మబ్బులు మరొకసారి కనిపిస్తాయి, మరొకసారి కనపడవు. కానీ ఆకాశం అనేది శాశ్వతం కదా, రాత్రైనా పొగలైనా. ఆకాశ స్వయం విష్ణువు మనకి శాస్త్రం చెప్పారు. ఆకాశ స్వయం విష్ణువు, ఆకాశమే భగవంతుడు. విష్ణువు అంటే అర్థం మళ్ళీ చతుర్భుజ విష్ణువు శంఖచక్రాలు కాదు ఇక్కడ. అలా అంటే అజ్ఞానంలో పడినట్టే లెక్క. విష్ణువు అంటే వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించిన తత్వమే ఆకాశం. అందుకే విష్ణు శబ్దానికి వ్యాపించిన వాడు అని అర్థం. అంతటా వ్యాపించిన భగవతత్వాన్ని విష్ణువు అంటారు. అన్ని వేళలా ఉండే భగవతత్వాన్ని సదాశివగా అంటారు. సదా అంటే ఎలా అంటే శివుడు అన్ని వేళలా ఉండే తత్వానికి ప్రతీక, విష్ణువు అంతటా ఉండే తత్వానికి ప్రత్యేక. అన్ని వేళలా ఉండకుండా, అంతటా ఉండకుండా అన్నీ చేయగలిగిన వాడు కాకపోతే భగవంతుడు కాదు. సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకం, ఈ మూడు లేకుండా ఎవరు భగవంతుడు కాలేడు. ఇంగ్లీష్ వాడు కూడా ఒప్పుకున్నదే ఆమ్నీపోటెంట్, ఆమ్నీషియంట్, ఆమ్నీప్రెజెంట్. ఆమ్నీప్రెజెంట్ అంటే సర్వవ్యాపి, ఆమ్నీషియంట్ అంటే సర్వజ్ఞుడు, ఆమ్నీపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించామా, లేదా మానవుల్ని ఆశ్రయించేవాళ్ళం కదా. ఎప్పటికైనా ఎందుకు ఇక్కడికి వస్తున్నాము, అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడని కదా. ఎందుకు సాధ్యం చేస్తాడు? ఉన్నది విద్య కాబట్టి, ఉన్నది మాయ కాబట్టి. ఇంద్రజాలంతో ఆయన ఏమైనా చేయగలడు. అందుకని విత్తనం నుంచి అంకురో బీజశ్చంతరివంకురో జగదిదం ప్రాన్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ముందు విత్తనంలోనికేమి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పిందెలు లాంటివి ఏం కనపడకపోయినా దానికి కాస్త పంచభూతాలు జోడింపు కాగానే ఆశ్చర్యకరంగా మొలకై, పెలకై, మొక్కై, మానై, కొమ్మై, రెమ్మై, చివురై, ఆకై, పువ్వై, పిందై, కాయై, పిండైనట్టుగా పండైనట్టుగా ఎంత ఆశ్చర్యకరంగా జరుగుతుందయ్యా. ఇలాగే జగత్తు విషయంలో కూడా పూర్ణ పదార్థం నుంచి ఒక మాయాస్వరూపంగా ఈ జగత్తు ఏర్పడింది నాయన. ఇది నువ్వు చూస్తున్నంత కాలం ఉంటుంది, నీ దృష్టి మారితే పోతుంది. మన దృష్టి మారితే చాలు, జగత్తును మనం ఏం మార్చాల్సిన పనికి. అందుకని ఇది అలా చూస్తున్నంత కాలం ఉంటుంది. ఇది శాశ్వతం కాదు, ఇది మిథ్యా అని గ్రహిస్తే దీని గురించి దుఃఖము లేదు మనకి, సుఖానికి ఎలాగో అభ్యంతరమే లేదు. సుఖం కూడా శాశ్వతం. అందుకని దేశకాలకరణ వైచిత్ర్య చిత్రీకృతం. ఒక మామిడి చెట్టును చూడగానే చిగురాకులు, కాస్త ముదిరిన ఆకులు, పండుటాకులు, దానికే కొన్ని పిందెలు, కొన్ని కాయలు, అప్పుడే పండినటువంటి కొన్ని పళ్ళు, దాని మీద కొన్ని పక్షులు, ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. బీజంగా ఉన్నప్పుడు అవేం లేవు కదా, చెట్టుగా ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసాయి కదా. ఈ బీజం నుంచేగా చెట్టు తయారైంది. అంత చెట్టు ఈ బీజంలో ఎక్కడుంది, ఎలా నిర్ణయమైంది, ఎలా ఉంది? అదే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాహ్వాయాం నిహితోస్య జంతో ఉపనిషత్తుల్లో చెప్పేమాట. అణువులోకెల్లా మిక్కిలి అణువు భగవత్ పదార్థం. మహత్తరమైన పదార్థాలకల్లా చాలా పెద్దది భగవత్ పదార్థం. అంతకు మించినటువంటి మహత్తు లేదు, అంతకు మించినటువంటి సూక్ష్మము లేదు. అణుర్ బృహత్ కృష స్థూలో గుణభురం నిర్గుణో మఖాన్. విష్ణు సహస్రంలో మాట. అణువు ఆయనే, బృహత్తు ఆయనే. కృషక కృషించిన శరీరము ఆయనే, స్థూలమైన శరీరము ఆయన. గుణాగా నిర్గుణంగా నిర్గుణమైన తత్వము ఆయనే. గుణభృత్తు సగుణవంతుడైన జగత్తు ఆయన. సగుణము ఆయనే, నిర్గుణము ఆయన. అందుకని నిర్గుణతత్వాన్ని తెలుసుకుందుకే మనం సగుణారాధన చేస్తున్నాం. కేవలం సగుణారాధన వల్లనే మోక్షం రాదు, భక్తి మాత్రమే వస్తుంది. భక్తి వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం స్థిరంగా ఉంటే వైరాగ్యం కూడా వస్తుంది. అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల మోక్షం వస్తుంది. అందుకే శంకరాచార్య మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని వివేక చూడామణిలో చెప్పారు. మోక్షాన్ని సాధించే సామగ్రిలో భక్తి గొప్పతనాలు. భక్తి వల్ల మోక్షం వస్తుందని చెప్పాల. జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పారు స్పష్టంగా. నువ్వు ఎంత భక్తుడువైనా జ్ఞానవంతుడు కావలసిందే, జ్ఞాన మార్గంలోకి వెళ్ళవలసిందే. అంతేగాని ఈ అభిషేకాలు, ఈ స్నానాలు, ఈ దీపాల వల్లే మోక్షం వచ్చేస్తుంది. కార్తీక మాసంలో ఒక్క దీపం పొరపాటును పెట్టినా చాలు మోక్షం వస్తుంది అంటే పొరపాటు మిగులుతుంది, మోక్షం రాదు. 100 దీపాలు పెట్టినా కూడా అడ్డంగా ఉంటాయి. నాకేం మొహమాటం వెళ్ళి చెప్పడానికి, ఎందుకంటే దీపాల వ్యాపారం పెరుగుతుంది తప్పితే పాపాల వ్యాపారం తగ్గదు. అంటే నువ్వు ఎన్ని దీపాలు పెట్టు, ఏం చేయి, ఆ దీపం నీ గుండెల్లో పెట్టే వరకు జరిగే పని కాదు. కానీ ఈ దీపం వల్ల పెట్టడం వల్ల కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా ఏమిటి, ఇంతకంటే ఉత్తమ జన్మ రావచ్చు, తర్వాత ఇంకొన్ని మంచి పనులు చేసే అవకాశం రావచ్చు. మన బుద్ధి మార్చుకుంటే తప్ప కుదిరే పని కాదు. ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాలకరణ వైచిత్ర్య చిత్రీకృతం. ఆ సృష్టి ఎలా చేస్తాడైనా మాయావీవ 2 రకాలుగా చేస్తాడట. మాయావీవ విజృంభయత్తి మహాయోగివ యస్వేచ్ఛ. మాయావిగా చేస్తాడట, లేదా మహాయోగిలా చేస్తాడట. మాయావి ఏమిటి, మహాయోగి ఏమిటి? మాయావి అంటే ఇంద్రజాలికుడు. ఇప్పటికీ పీసీ సర్కార్ సహా, పట్టాభిరామ్ సహా ఇంద్రజాలాలు చేసేవాడు మన కళ్ళ ముందు ఉన్నారు.
3 సర్కస్సులు చేస్తారు. ఆశ్చర్యకరంగా మనం కూర్చుండగా మనిషిని లేపేస్తారు, తెంపేస్తారు, మళ్ళీ పుట్టించేస్తారు, మనం మాయ చేస్తారు. మొత్తం ఎంత మేధావి ఉన్నా సరే మాయ చేస్తారు. దానికి తగిన అభ్యాసం వాళ్ళు చేస్తున్నారా లేదా? అది కనికట్టు కూడా చేస్తారు. కొంతమంది గారడీ వాళ్ళు చేస్తారు. ఇంత పెద్ద మేధావులు అక్కడ గారడీ వాళ్ళు పల్లెటూళ్ళు చేస్తారు కనికట్టు. గారడీ వాడు ఏం చేస్తారంటే, చూసుకోండి అందరి అరచేతుల్లో ₹10 ఉంటుంది, ₹10 ఉంటుంది, ₹10 ఉంటుందంట. ఆశ్చర్యకరంగా ₹10 ఉన్నాయండి. మా చిన్నతనంలో చూసాం. ₹10 ఉంది. తర్వాత కాంఫర్ట్ అనేవాడు ₹10 మాయమే. అప్పుడు మళ్ళీ వచ్చి మన ₹10 అడిగేవాడు కర్మ. మరి నిజంగా ఇన్ని ₹10 వాడు సృష్టించగలిగితే అన్నీ తీసుకోవచ్చుగా. ఎవడొద్దన్నాడు? అది మాయని వాడికి తెలుసు. అది ₹10 మన కళ్ళ మన చేతిలో ఉన్నట్టుగా మన కనికట్టు కట్టి భ్రమ కల్పించాడు తప్పితే నిజంగా ₹10 అనే నాణ్యం అక్కడ లేదండి. వాస్తవం వాడు సృష్టించలేదు. సృష్టించినట్టు మనకు అనిపించేలా చేశాం. ఎందుకంటే కళ్ళు బయలు కమ్మిన వాడికి 1, 2గా కనపడుతుంది. ద్విచంద్ర న్యాయం అంటారు వేదాంత శాస్త్రంలో. ఒక్కోసారి మన కళ్ళు మసకలు కమ్మితే 2 చంద్రుడు, ఒక చంద్రుడు 2 చందమామల కింద కనపడతాడు. ఇది ఆశ్చర్యం అంట. పచ్చకాయలు రోగం వస్తే రోగం అంతా పచ్చకాయగానే కనపడుతుంది. వాడు పచ్చగా ఉందంటే మనం నమ్మేస్తామా? అంటే వాడు మనస్థితిని బట్టి, వాడి పరిస్థితిని బట్టి అలా కనపడుతాం. అలాగే ద్విచంద్ర న్యాయము అంతే. చంద్రుడు ఇద్దరుగా కనపడతాడు. మనకి కనపడినవాడు వాడికి ఎలా కనపడుతున్నాడు? అతనికి తేడా ఉంది. అంటే ఈ తేడా వ్యక్తిగతంగా ఉన్నట్టే సామూహికంగా కూడా ఉంటుంది. కొన్ని కోట్ల మంది భ్రమలో పడిపోతారు. అనుభవం వల్ల చిట్ ఫండ్ కంపెనీలు లెక్క ఎన్నో కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయని తెలుసు. 6 నెలల్లో రెట్టింపు అంటాడు. అయిపోయింది, రెట్టేసాడు, ఇంపోయింది కూడా వదులు. అయినా సరే మళ్ళీ మాయలో పడుతున్నామే. పైగా లక్షల మంది పడుతున్నారే ఆశ్చర్యకరంగా. మామూలు వాళ్ళు కాదండి, మేధావులు పడుతున్నారే. బీటెక్ ఎంటెక్లో చదువుకున్న వాళ్ళు పడుతున్నారు. మరి వీళ్ళు టెక్ దేనికి ఇక్కడ పని లేక? చిట్ఫండ్ కంపెనీ వాడు మోసాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎవడో ఇంటికి వచ్చి రైస్ పుల్లింగ్ అండి, బియ్యం వదులుతామండి, బియ్యం చెంబులో బియ్యం రెట్టింపు అవుతాయండి. అలాగే మీరు 10,000 పెడితే 25,000 అవుతాయంటే పట్టుకెళ్ళి 10,000 పెట్టేస్తున్నారు అక్కడ. తర్వాత నెమ్మదిగా 10,000 పట్టుకొచ్చి వాడు ఇచ్చేస్తాడు. తర్వాత బంగారం అంతా అక్కడ పెట్టమంటాడు. మళ్ళీ రాడు. ఇంకా రైస్ పుల్లింగ్ ఉండదు, మొత్తం ఏకంగా పుల్లింగ్. మాయలో పడుతున్నామే. ఇదే కనికట్టండి. ఇప్పటికీ ఇంత తెలివితేటలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయిందన్న యుగంలో కూడా మనం మాయలో పడుతున్నాం. పూర్వం వాళ్ళేనయ్యో ఇలా పడేవారు కాదు. అంటే మాయావి అంటే ఇంద్రజాలికుడు చేసినట్టుగా మన కళ్ళు కప్పడం. మహాయోగి అంటే అది కాదండి. మహాయోగులు వస్తువులు సృష్టిస్తారు, చాలా స్పష్టంగానే సృష్టిస్తారు. అది ఉంటుంది వస్తువు, అది కనికట్టు కాదు. మహాయోగులు ఎవరంటే విశ్వామిత్రుడండి, అపర బ్రహ్మ. సృష్టికి పునఃసృష్టి చేశాడు. త్రిశంకుడు అనేవాడిని స్వర్గానికి పంపిస్తే, ఇంద్రుడు వాడిని తిరస్కరించి పంపిస్తే నువ్వు దిగకో అక్కడే ఉండని యోగదండం అడ్డం పెట్టాడు, మధ్యలో పెట్టాడు. అందుకే త్రిశంకు స్వర్గం అంటారు. పైకి వెళ్ళలేడు, కిందికి రాలేడు. అందుకే ఎప్పటికీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ పూర్తి మెజారిటీ లేకపోతే త్రిశంకు సభ అంట. అది పూర్తిగా ఉన్న సభ కాదు, లేని సభ. త్రిశంకు అంట. సరిగ్గా మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉండగా పంతం వచ్చింది, వశిష్ఠుడితో పంతం వచ్చింది, దేవతలతో పంతం వచ్చింది. కుదరదు, వాడు రావడానికి వీల్లేదు అని చెప్పి స్వర్గం అక్కడే సృష్టిస్తారు. చింతామణి పీఠం సృష్టించారు. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమను సృష్టించారు. ఆశ్చర్యకరంగా విశ్వామిత్రుని యొక్క తపశ్శక్తి. చింతామణి పీఠాన్ని సృష్టించాడు, కామధేనువును సృష్టించాడు, కల్పవృక్షాన్ని సృష్టించాడు. నువ్వే ఇంద్రుడివి, కూర్చో, ఎవడేమంటాడో చూస్తాడంట. ఇది మహాయోగి సృష్టి. అది నిజంగా జరిగింది, కనికట్టుగా. ఇప్పటికీ లోకంలో కలియుగంలో కూడా కొంతమంది మహాయోగులు ఉన్నారు. గొలుసులు సృష్టించారు, హారాలు సృష్టించారు. ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమో మొదటి పేర్లంటక్కర్లేదు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అది నిజమైన సృష్టి. ఆ యోగి చేయగలడు. కానీ దానికో తపశ్శక్తి ఉంటుంది. దానికి వచ్చే కర్మ ఏమిటంటే ఇలా గొలుసులు, వడ్డాణాలు, ఉంగరాలు సృష్టించగా ఆయన తపశ్శక్తి మొత్తం ఖర్చు అయిపోతుంది. తపశ్శక్తి అనేది బ్యాంక్ డిపాజిట్ అమ్మా, అంతకంటే. బ్యాంక్ డిపాజిట్ అందులో 10 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. ఓసారి 1,00,000 తీసావు, పెళ్లి కోసం 1,00,000 తీసావు, దద్దినం కోసం 50,000 తీసావు. బ్యాంక్ మేనేజర్కి దద్దినమే పెళ్ళి అనవసరం, చెక్కు లెక్క. ఆ శుభకార్యం కదండి కన్సెషన్ అంటే మేనేజర్ ఇవ్వడు, ఏదైనా లెక్క. ఇలా తీగ 10 లక్షలు అయిపోయాక 25,000 ఉంటే ఏం చేయాలి? మళ్ళీ డబ్బులు తీయాలంటే వేసుకోవాలి. తపశ్శక్తి కూడా అంతే. వస్తువులు సృష్టిస్తారమ్మా, ప్రాప్తి అంటారు. దూరం వస్తువులు ఇక్కడికి తెస్తారు, దాన్ని ప్రాప్తి అంటారు. ప్రాకామ్యం అంటే కొత్త వస్తువును సృష్టిస్తాడు, కోరిక తీరుస్తాడు. జరుగుతాయి. మహాయోగికి అది సాధ్యమే. అక్కడ కనికట్టు విద్య కాదు, స్వయంగా వస్తూ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? మనం ఎంతకాలం ఉంటాం అంతవరకు. మనం మాత్రం శాశ్వతమా? అయితే భగవంతుడు ఇంద్రజాలంగాను చేస్తాడు, నిజంగానే విశ్వామిత్రుడు చేసినట్టుగా సృష్టి ఉండేలాను చేస్తాడు. కానీ విశ్వామిత్రుడు ఇంత సృష్టి చేసిన వాడు మాయలో పడిపోయాడు ఆశ్చర్యకరంగా. మేనకను ఆయన సృష్టించాడు, రంభను ఆయన సృష్టించాడు, తిలోత్తమను ఆయన సృష్టించాడు. మళ్ళీ తర్వాత ఎక్కడో తపస్సుకు చేసుకుంటుంటే మేనక వస్తే తలుపేశాడు, 10 ఏళ్ళు దీని మాయలో పడ్డా లేదా?
మరి రంభాది ఊర్వశుల్ని ఈయనే సృష్టించిన వాడు, ఈయన మళ్ళీ మేనక మాయలో పడటం అదే. ఎంత జ్ఞాని అయినా మాయలో పడతాడు ఖచ్చితంగా. మనం ఒక్కోసారి చరిత్రల పేపర్లో చూస్తుంటే అయ్యో అయ్యో అంత గొప్ప ఆయన ఎలా చేసాడు ఏమిటి అంటాడు. అంత గొప్ప ఆయన అయ్యాడు కాబట్టి చేశాడు, అవ్వకుండా ఉంటే చేసేవాడుగా. అజ్ఞానం అంటే ఏదో ఎంత జ్ఞాని అయినా చేస్తాడు. ఎందుకంటే వ్యామోహం ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండవలసింది. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. వ్యాసుడు చెప్పిన మాట ఏమన్నాడు తెలుసా? ఎందుకన్నాడు? ఎందుకంటాడండి అలాగా? బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియాలు చాలా దారుణమైనవయ్యా. విశ్వామిత్రుని లాగేసే నువ్వు అంతకంటే గొప్పవాడివి కాదు. ఏకాంతం అనేది అంత ప్రమాదం. ఏకాంతం భగవద్ధ్యానానికి ఎంత ఉపయోగిస్తుందో, ఏకాంతానికి బదులు ఇంకో కాంత వ్యవహారం ఏదైనా ఉంటే అంత ప్రమాదం. ఏకాంతం అంటే ఏకాంతమే. నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి, అది క్లోజు లేదు లూజు లేదు. ఇంగ్లీష్ వాడు కూడా గొప్ప పదం పెట్టాడు, క్లోజ్ ఫ్రెండ్. సీ తీసేస్తే లూజ్ ఫ్రెండ్ పోయినట్టే లెక్క. ఈ క్లోజ్నెస్కి అర్థం లేదండి. అందుకని ఆ శాస్త్ర నియమాలు ఊరికే ఉండవండి, మనం పాటించి తీరాల్సిందేమని. ఇంతే ఏమవుతుంది, అలా కూర్చుంటే ఏమవుతుంది అనక్కల. రిజిడ్డు నిబంధనలు, రిజిడ్గా లేకపోతే జిడ్డు అయిపోతాడు వీడు. ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. మనం ఇటువంటి మహాపురుషులను ఎందుకు గౌరవిస్తామండి? అందరికంటే ఎక్కువగా చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయేమో, అవి తట్టుకుని నిలబడడం కష్టం. ఆ పోటగాళ్ళకి అప్పుడప్పుడు కాషాయం కట్టేద్దామా అనిపించినా ఎందుకు వెనక్కి వస్తామంటే అన్నీ తట్టుకోలేక. ఎందుకంటే పొద్దున కాకి లేకపోతే ఉండలేము, కాషాయం ఎక్కడ కడతాం, కష్టం. మనస్సులోంచి అవన్నీ జయించే వరకు ఆ బట్ట కట్టకూడదండి. అసలు ఆ బట్టకు అగౌరవం, ఆ వస్త్రానికి అగౌరవం. దాని నియమాలు ఖచ్చితంగా సామాన్యమైన విషయం కాదు. ఎన్నో పరిశోధనలు చేస్తే కానీ ఉత్తర పీఠాధిపతిగా ఒక ఆయన్ని ఎంపిక చేసి ఇవ్వరండి స్వామీజీలు ఎవరు కూడా. ఎన్నో పరిశోధనలు చేయాలి, ఎన్నో పరీక్షలు పెట్టాలి. అందుకు తగినవాడైతేనే, లేకపోతే భ్రష్టు పట్టేస్తుంది పీఠం. పెద్ద ఆయన ఎంత గొప్పవాడైనా ఈయన వల్ల భ్రష్టు పట్టే. ఎందుకంటే పరిశోధనలు చేయలేదు. బంధువునో మరోటనో ఇచ్చేస్తారు, తెలిసిన వాడనో. లేదా మన రహస్యాలు వీడికి తెలుసు కాబట్టి కూడా ఇచ్చేస్తారు, దానికేముంది. అవి కుదరవు. అది ఖచ్చితంగా పరీక్షలు చేయాల్సింది. అన్ని పరీక్షలకు తట్టుకుంటేనే చెయ్యాలి. ఎందుకని ఆశ్రమం అంత గొప్పది, దాని నియమాలు అంత గొప్పవి. కాపాడకపోతే అలాగా. శృంగేరి పీఠం అనగా, కంచిపీఠం అనగా ఉత్తరాధికారులను ఎంపిక చేయాలంటే వారు దివ్య దృష్టితో చూస్తారండి. జాతకాలు చూడరండి, పొరపాటు పడతారు. జాతకాలు చూడరండి, అవసరం వారికి లేదండి. వారి దివ్య దృష్టి వేరు, వారి తపోమయ దృష్టి వేరు. అందుకే ఆ పిల్లాన్ని 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయస్సులో ఎంపిక చేస్తారు, పెద్దయ్యాక ఎంపిక చేయరు. ఆశ్రమానికి ఎవరు బాగా వస్తారో చూసి ఎంపిక చేయరు. అస్తమానం వచ్చేవాళ్ళు, ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళు కుదరుతుంది. 7 ఏళ్ళు 6 ఏళ్ళప్పుడు ఎంపిక చేసి ఆ పిల్లాన్ని తల్లిదండ్రులను ఒప్పించి, వాళ్ళకేం సంబంధం లేదు కదా మరి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆయనకి దండం పెట్టాలి, పురాణం వాళ్ళకి పెట్టకూడదు, శాస్త్ర సంప్రదాయం. అప్పుడు తీసుకొచ్చి సమస్తమైన శాస్త్రాలు చెప్పి, వేదాలు చెప్పి, ఉపనిషత్తులు చెప్పి, ఈ చెప్పే 12 ఏళ్ళు 13 ఏళ్ల క్రమంలో వాడి మనస్సంతా గమనించి తగిన వాడు అంటే అప్పుడు ప్రకటిస్తాడు. లేకపోతే పీఠం పరుగు. అది ఈ నిబంధనలు ఎందుకున్నాయి? వ్యాసుడు ఎందుకు చెప్పాడు? బలవానింద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. అందుకని మనం దాన్ని పాటించి తీరవలసిందే. మాయావి మహాయోగి. ఏదైనా సరే జీవితంలో విశ్వామిత్రుడు కూడా దెబ్బతున్నాడు కదా. అంటే భగవంతుని సృష్టి కల్పితమైన కనికట్టు లాంటిదేనా, లేదా మహాయోగిలాగా తాత్కాలికంగా ఆ ఉన్నంతకాలం ఏదో కొంతకాలం ఉండే సృష్టి అని. ఏదైనా మాయ అని మనం గ్రహించింది. తస్మై శ్రీ గురుమూర్తయే నవయదం శ్రీదక్షిణామూర్తి. ఇది మాయ, ఇది మిథ్య అని చిన్నప్పుడు ఏదో ఇంపోజిషన్ రాస్తాం చూడండి. అడుసు దొక్కనేల కాలు గొడగనేయ, అడుసు దొక్కనేల కాలు గొడగనేయ అన్నట్టుగానే రోజు మనం ఈ జగత్ మాయ, నా కుటుంబం మాయ, నా దేహం మాయ అని రాసుకుంటూ ఉండాలి. 200 పేజీ సింగిల్ పుస్తకం పెట్టి పొద్దున్న 10 సార్లు, సాయంత్రం 10 సార్లు అలా రాయిగా అభ్యాసం అవుతుందని చెబుతారు వేదాంత గ్రంథాలు. ఉట్టి ముండిగా బండగా రాసినా సరే, మొక్కుబడిగా రాసినా సరే, రోజు రాస్తుంటే అవకేమవుతుంది? ఏదైనా సమస్య ఇంట్లో వచ్చినప్పుడు మాయ, మనం ఏం చేయాలో అది చేద్దాం. అంత కంగారు పడక. ఒక దుర్వార్త తెలిసింది, ఏడిస్తే దుర్వార్త శుభవార్త అయిపోతుందా? ఏడిచిన ఉపయోగమైన సహజంగా వచ్చే కన్నీళ్ళు వస్తాయి. మనం ఓవర్ యాక్షన్ చేసి రప్పించక్కలేదు, పొంగి పొరలక్కలేదు. అందులో ఎవరన్నా వచ్చేసరికి ఏడుపు మొదలు పెట్టడం, రేడియో ఆన్ చేసినట్టు అంత అవసరం. వాడి కోసం మనం ఏడవక్క, సహజంగానే ఏడవచ్చు, లేదు మానేయచ్చు. లేకపోతే ఇంటి ముందు బోర్డు పెట్టచ్చు. మహాధైర్యం ఉండే జ్ఞానం అయితే ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే బోర్డు పెడతాడు, ఎవరు రావక్కర్లేదు, నేను దుఃఖపడ్డాను లేదు, అంతే. ఇంకా రాడవాడు ఎందుకు కాకి దండగా మన దుఃఖం లేనప్పుడు. గుడి వచ్చేసేది ఏమిటి అక్కడ? మళ్ళీ వాడికి స్టోరీ అంతా చెప్పాలి. సంత ఎలా పోయారండి, ఇది పెద్ద అరగంట పని. ప్రతి వాడికి చెప్పడమే. ఈ పెద్ద కొడుకు అనేవాడు చచ్చిపోతాడు నిజంగా. వీడు పోవడం కాదు, వాడు పోవడం కాదు, కానీ వీడు పోతాడు ఈ 10 రోజులు.
ఎలా పోయారంటే మీ నాన్నగారు మొన్నటి వరకు బాగా మొన్నటి నిన్న పోయేవాడు మొన్నటి వరకు బాగానే ఉంటాడు, ఈవేళ పోయేవాడు నిన్నటి వరకు బాగానే ఉంటాడు. ఇందులో ఆశ్చర్యం ఏంటండి? మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఉన్నవాడే పోతాడమ్మా, పోయినవాడు మళ్ళీ పోతాడా? ఈ ప్రశ్న అంతే, చెప్పడము అంతే. బాగానే ఉన్నారండి, నన్ను పిలిచారండి, కాఫీ కూడా తెమ్మన్నారండి. ఎంత సోది చెప్పాలో వీడికి. ఇంతకంటే ఒక్క బోర్డు నేను దుఃఖపడడం లేదు, దయచేసి మీరు ఎవరో రావద్దు అని పెట్టగలిగితే కాఫీలు కలిసి వస్తాయి, ఈ స్టోరీ టెల్లింగ్ అంతా కలిసి వస్తుంది. కానీ మన బుద్ధి ఎలా ఉంటుందంటే రావాలి, పలకరించాలి, పరామర్శించాలి, కష్టంలో రాకపోతే ఇంకెప్పుడు వస్తారు, పైగా వచ్చిన వాళ్ళ మీద ఉండదు దృష్టి. ఆవిడ వచ్చిందా, ఎందుకు వస్తుంది అని ఇంత పొడుగు సాగతిస్తారు. ఇప్పుడు ఆవిడ వస్తే ఏమన్నా నీ మొగుడు బతుకుతాడా? మళ్ళీ బతకడగా, పోయినవాడు పోయాడుగా, ఆ గొడవ ఎందుకు? అంటే మనకి పోయిన వాడి కంటే వాడి గురించిన దుఃఖం కంటే ఎవరో రావడం, పలకరించడం, వారి ప్రాధాన్యం, మన ప్రాధాన్యం, వారికి మనకి ఉండే బంధమే ఇది ముఖ్యం. ఇది పోవాలంటే పొద్దున్న సాయంత్రం కూడా 10 సార్లు ఇది మాయా, ఇది మాయా, ఈ బంధాలన్నీ మాయా అని అనుకోవాలి, రాయాలి. అందుకే స్తోత్రం పొద్దున్న చదవండి, దీని చివరిలో చెబుతారు ఫలితం. తదసస్య శ్రవణాత్ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి గణితం స్యాద్ ఈశ్వరత్వం స్వతశ్చిత్యే తత్ పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాగతం. శ్రవణాత్ వినాలి, మననాత్ మళ్ళీ మళ్ళీ రిపిటేషను. మనం ఒకసారి శ్రవణం చేయగానే సరిపోలేదు, ఇక్కడ ఒక క్యాసెట్ పెట్టేస్తాం, ఎవరో పాడేసారు పోడు స్తోత్రాలు ఇవన్నీ దక్షిణామూర్తి కూడా శుభ్రం క్యాసెట్ పెట్టేస్తే అయిపోయి. శ్రవణం సరిపోదు, మననం. ధ్యానాత్ దాన్ని గురించి ఆలోచించాలి, తత్వ విచారం, ఏం చెప్పాడు, బీజం ఏమిటి, అంకురం ఏమిటి, ఏం చెప్పాడు, ఇది ఆలోచించాలి. ఇతర విషయాలు మానేసి ఆలోచించాలి. సంకీర్తన అప్పుడు పాడు, కావాలంటే ఘంటసార్లో పాడు, మేము కూడా వింటాం. దానికి కాస్త సంగీతం జోడించి పాడి వైరాగ్యానికి సంబంధించిన రాగాలు పెట్టాలి. మరోలో అనుకోవద్దు, ఎక్కడో క్యాసెట్లో మొన్న ఉంటే ఇవి నాకు వినిపించింది కారులో వస్తుంటే, కట్టే దక్షిణామూర్తిలో లేదని చెప్పాను. ఒళ్ళు మండిది నాకు. ఎక్కడ వేదాంత స్పృహ లేదు. ఆ రాగం ఏం పెట్టారో రోగం పెట్టారో నాకు తెలియదు, కానీ ఎక్కడా పాడిన వాళ్ళలో వేదాంత స్పృహ లేదు. అది ఏదో పాప్ మ్యూజిక్ పాటలాగే ఉంది. డమడమడమ కొట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. తీరా శ్రద్ధ పెట్టి వింటే అదేమో మౌన బ్రహ్మానికి మొత్తం దక్షిణామూర్తి బీజస్య అంతరివ అంకురో అజాగత్ ఏదో అదే పాడే విధానం. దానికి మ్యూజిక్ పెట్టినా, రాగం పెట్టినా, ఎవరు పాడినా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండి పాడాలి. లేకపోతే పాడకుండా ఉండడం మంచిది. మేము చదువుకుంటాం, అభ్యంతరం. శంకరాచార్య రాశారు, మనం చదువుకుంటాం. ఇది వెనక అంటే వినగానే సరిపోదు, మననం ఉంటాం.